నీకు ఒక సిద్ధాంతం నచ్చింది, ఫాలో అవ్వు. ఎదురోళ్ళ సిద్ధాంతాన్ని విను. నీకు నచ్చలేదు వదిలే, కానీ వ్యక్తిగా గౌరవించుకో. అంతేగాని నీ సిద్ధాంతానికి అనుగుణంగా నడవకపోతే, నీ సిద్ధాంతం ప్రకారమే లేకపోతే, నీ సిద్ధాంతాన్ని పాటించను అంటే వాళ్ళని దుర్మార్గులుగా చిత్రీకరించడం, వాళ్ళని దోషులుగా చూపించడం, వాళ్ళని దూషించడం. అదేమని అడిగితే కనుక అదిగో మా మీద మా స్వేచ్ఛకి భంగం, నువ్వు మాత్రం ఎదురోడి స్వేచ్ఛని భంగం కలిగించవచ్చు, నువ్వు మాత్రం ఎదురోడిని ఏమైనా అనొచ్చు, నిన్నెవడన్నా అంటే మాత్రం స్వేచ్ఛకి భంగం. ఇది భారతదేశంలో అసహన పరులు అనేటటువంటి పాయింట్ని చిత్రీకరించేందుకు అర్బన్ నక్సల్ మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళ వ్యవహార శైలి. ఇట్లాంటి వ్యక్తికి సంబంధించిన ఉదంతం ఇప్పుడు మహారాష్ట్రలో అట్టుడుగుతోంది. ఏక్నాథ్ షిండే శివసేన అధినేత, తాజాగా ఇప్పుడు ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నాడు. అతని మీద కునాల్ అనేటటువంటి ఎవరైతే లెఫ్టిస్ట్ ఐడియాలజిస్ట్, తను ఒక కళాకారుడుగా అనే పేరుతో బూతులు తిట్టాడు. ఆ బూతులు తిట్టినటువంటి ఆ కునాల్కి సంబంధించినటువంటి స్టూడియో మీద దాడులు చేశారు. గదర్ అంటూ ఏక్నాథ్ షిండేని ఉద్దేశించి ఒక కవిత తయారు చేశాడు. అతనేం కమెడియన్ను. దాంట్లో దిల్తో పాగల్ హై హిందీ చిత్రంలోని ఓ సినీ గీతాన్ని ప్యారడీగా కామ్రా ఆలపించాడు. ఇది పెద్ద ఎత్తున చర్చకి తావిచ్చింది. దీంతో ఉప ముఖ్యమంత్రి మీద అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఒక ఎత్తు అయితే, హాబిటాట్స్ అనేటటువంటిది అతని స్టూడియో, దాని మీద ఒక్కసారిగా శివసేన వాళ్ళు వెళ్ళి దాడి చేశారు. 40 మంది కలిసి శివసేన నాయకుడు రాహుల్ కసల్ని ఈ సందర్భంగా అరెస్ట్ చేశారు. మరో 11 మందిని పోలీసులు, అంటే అధికార పక్షానికి సంబంధించినటువంటి వాళ్ళని. మరొక వైపున కామ్రా తన వినోద కార్యక్రమాన్ని షూట్ చేసిన హాబిటాట్ కామెడీ స్టూడియోని బృహన్ ముంబై పురపాలక సంస్థ కూల్చేసింది. హోటల్లో ఉన్నటువంటి బేస్మెంట్లో అనుమతి లేకుండా నిర్మించిన కారణంగానే స్టూడియోని కూల్చేశామంటూ మున్సిపల్ అధికారులు చెప్పుకొచ్చారు.